నా పేరు రాజ్యం, మీ అందరికి తెలుసు. మా ఆయన పేరు నారాయణ. మొన్ననే మా ఆయనతోటి షాపింగ్కి పోతే బాగా షాపింగ్ చేసుకో రాజ్యం, ఎంతకాలంటే అంత, ఎలాగో ఊళ్ళల్లో ఉండట్లేదు కదా అన్నాడు. సరే అని చెప్పి షాపింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక అమ్మాయి పిలిచింది. నారాయణ అని చెప్పి నాకంటే ప్రేమగా పిలిచింది. ఇదేందిరా బాబు నాకంటే ప్రేమగా పిలుస్తుందని చెప్పి ఏంది ఏం కథ నడుస్తుందని అడిగితే కాలేజీలో అప్పట్లో కొంచెం వ్యవహారం నడిచిందిలే రాజ్యం, మర్చిపో అన్నాడు. అంటే పెళ్ళికి ముందు వ్యవహారం చేశాడు. నేను నిజంగా గుండె గుబ్బేలు అనిపోయింది నాకు. నారాయణ ఏంది నారాయణ నాకు ఇట్టా పెట్టావు, నువ్వు తప్పు కదా నువ్వు ఇట్లా చేయడం అని నిలదీసి అడిగా. అన్నీ నీ తర్వాతే రాజ్యం, పెళ్ళైన తర్వాత అన్నీ మర్చిపోయాను అన్నాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించాక మనసారా ఇంకా మర్చిపోతారు కదా. ఇంతకు ముందు నేను సినిమాలో గురించి అడుగుతున్నా, నిజ జీవితంలో గురించి కాదండి. సినిమాలో మర్చిపోతారు కదా. ఒక హీరోయిన్ వచ్చాక ఇంకొక హీరోయిన్ ఏంటంటారు మీరు? తెలీదు. ఇప్పుడు అంటే ఆవిడ మీ లవరా? ఆవిడే గర్ల్ ఫ్రెండ్. ఈవిడే ఫ్రెండ్ హూజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. అంటే ఒకళ్ళు ఉంటుండగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ చేయనిచ్చారనమాట. అంటే మొగాళ్ళంత ఇంతేనా? అమ్మ నారాయణ వీడు నన్ను మర్చిపోయాను అన్నాడు దాన్ని, అయితే వీడు మర్చిపోలేదన్నమాట. ఏమంటారు మీరు? మొగాళ్ళంతా ఒకటేనండి కాదా? చెప్పండి. పెద్దవాళ్ళు మీరు, అందరికంటే గురువులు పూజ్యులు పెద్దలు. ఈ విషయంలో మంచి అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్టర్ గారు, ఎందుకంటే ఈ కథ ఈయన లైఫ్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. నిజం అండి. ఫస్ట్ పెద్దల్ని అడగండి, ఆయన చెప్తారు. కరెక్ట్. పెద్దలు చెప్పండి. ఒకళ్ళు వచ్చాక లైఫ్ లో పాత బాకీల్ని మర్చిపోతారా, అకౌంట్స్ కంటిన్యూ చేస్తారా? మీ నారాయణ ఏం చేశాడు రాజ్యం? మా నారాయణ ఏం చేశాడు తెలియక ఇంతమంది ఒపీనియన్ అడుగుతున్నా. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథ సంబంధించి ఏంటనేది రామ్ అప్రాజ్ గారిని అడగాలి మనం. ఓకే, జరిగిన స్టోరీ కాబట్టి ఆయన మామూలుగా ఫస్ట్ మీరు చెప్పండి. మా లైఫ్ లో జరిగింది కాదండి, ఇలా నారాయణ లాంటి వాళ్ళని చాలా మందిని చూసి అలా దానిలో నుంచి తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నారాయణ, సీను, అలా చాలా మంది తీస్తారు మీరు. నేను ఒకటి చెప్తా. యాక్చువల్గా పబ్లిక్ కాన్సెప్షన్లో నారీ నారీ నడుమ మురారి అంటే ఒక కాన్సెప్షన్ ఉంటుంది. ఏకకాలంలో ఇద్దరు అన్న ఒక వ్యవహారం ఉంటుంది. బట్ డెఫినెట్గా దానికి అది కాదు, దానికి మించిన సర్ప్రైజ్ ప్లాట్ ఈ సినిమాలో ఉంటుంది. అంతకు మించి అంతకు విభిన్నమైనటువంటి ప్లాట్. నారీ నారీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో హీరో నలిగిపోతారే కానీ బట్ ఏ కారణం కోసం నలిగిపోతారు అన్నది డెఫినెట్ అందరూ అనుకునే ఇద్దరి మధ్య ఇది కాదు. ఇది ఒక సెపరేట్ సెటప్, సెపరేట్ ప్లాట్. ఇది అది సినిమా చూస్తే మీకు తెలుసు, కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే జీవితం ఇంత విచిత్రంగా మహానుభావుల్లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అంటారు కదా, అలా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అంటే జీవితం ఇంత విచిత్రంగా ఉంటుందా అన్నది ఈ కథ చూసి తెలుస్తుంది. ఒక విచిత్రమైన ఒక లాక్ ఉంటుంది. బట్ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కాబట్టి దట్ వే ఆల్సో ఇట్ ఈస్ యాప్ట్ టైటిల్, నారీ నారీ నడుమ మురారి.